నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషం ఉంది. రూ. 13,150 గోల్డ్, రూ. 50 గిల్లీ, 24 క్యారెట్ రూ. 14,350, రూ. 55 పెరిగింది. వెండి ఆఫీషియల్లీ 235, ఫ్యూచర్స్ మార్కెట్ 2,20,000, అలాగంటే 2.10. గోల్డ్ $4,000కి ఊగుతూనే ఉంది. వకార్ యూనిస్ అని ఒక పాకిస్తాన్ బౌలర్ ఉంటాడు. మన భూమన లాగా అలా ఇన్ స్వింగింగ్ యార్కర్ వేయడానికి స్పెషలిస్ట్. ఇద్దరు గిల్లీ కొడతారు. అలాగే రూపాయి $100 బిలియన్ దాటేసిన తర్వాత కూడా గిల్లీలాగా పెరిగి 96.20 గిరిపోయింది. కంప్యూటర్ సైన్స్ ఇంజినీర్స్ 95గా $100 బిలియన్. ఫ్యూచర్స్ మార్కెట్‌లో షార్ట్ చేశారు డాలర్. ఇవాళ 96.20 అవసరపడి ఇంకా దించారంటే 95.80 వరకెళ్తుంది. మార్కెట్ ఆళ్ళకి ఒక రూపం చూపెడుతుంది. క్రూడ్ ఆయిల్ 86 చాలా ప్రాబ్లమ్‌గానే ఉంది. ఇది ఏమో 24, 20, 24, 20 వరకు దిగింది. 150 పాయింట్ల వరకు నిఫ్టీ గిల్లి. బ్యాంక్ నిఫ్టీ 720 పాయింట్స్ అవుట్. నిన్న పెంచిందంతా తగ్గిపోయింది. పబ్లిక్ సెక్టర్ సాంగ్ పాడుతున్నట్టుగా ఉన్నదంతా. ఫార్మా ఇండస్ట్రీ 1% అప్. మెటల్ 0.5% అప్. మిగతా అంతా గిల్లి. ఆటో 1.6 గిల్లి, ఐటీ 1% గిల్లి, ఎఫ్ఎంసీజీ 0.5% గిల్లి, ఐడీసీ 52 గిక్లో. ఓకే. తంగమైనది 4% ఎగిరింది. ఇంకా కళ్యాణ్ జ్యువెలర్స్ 3.5% పెరిగింది. మనం కన్సిడర్ చేసిన ప్లేస్ నుంచి అప్పుడే పరిగెడుతున్నట్టుగా ఉంది. దివీస్ ల్యాబ్ 3.2, 52 పాయింట్లు. హెచ్సిఎల్ టెక్నాలజీ 5% గిల్లి, టాటా ప్యాసింజర్ 2% గిల్లి, ఓకే. మహీంద్రా 2.2 గిల్లి, తమిళనాడు మార్కెట్ బ్యాంక్ 2.5 గిల్లి, బజాజ్ ఆటో 2, ఐడిఎఫ్సి బ్యాంక్ 1.9, ఫెడరల్ 1.6, ముతూట్ 1.4, ఇండస్ఇండ్ 1.5. ఇలాంటివన్నీ చూసారంటే పెద్ద పెద్ద స్టాక్స్ ఇవంతా కన్సిడర్ చేయొచ్చు. ఏంటి న్యూస్? యూఎస్ ఏమో షిప్పింగ్ బ్లాక్ తీయాలని అనుకుంటున్నారు. 20% స్ట్రెయిట్ ఆఫ్ హోమ్స్లో ట్రాన్సిట్ చేస్తున్నప్పుడు ఓకే. ట్రంప్ దొరికి మీరు డబ్బులు ఇవ్వాలంట. ఒక ట్యాంకర్‌కి $3 మిలియన్. ఇప్పటికి ఏంటి జరగదు. ఇరాన్ ఏమో హోమస్ ప్లాన్‌ని రిజెక్ట్ చేసేసారు. అమెరికాకి సరియైన పాఠం ఇస్తాం అని చెప్తున్నారు. ఓవరాల్ మార్కెట్ పడుకునే ఉంది. ఇది కంటిన్యూ అయిందంటే 23 అయిపోతుంది. ఇండియా దగ్గర ట్రేడ్ డెఫిసిట్ వచ్చేసింది. ఇది సాఫ్ట్‌వేర్ కలిసిన తర్వాత ఈ ట్రేడ్ డెఫిసిట్ 430% ఇంక్రీజ్ అయింది. ట్రేడ్ డెఫిసిట్ రూపాయి పడుకున్నది. ఇదే సమయంలో $15 బిలియన్ దాటి ట్రేడ్ డెఫిసిట్ ఉంది. అదే సమయంలో చైనాలోనే $90 బిలియన్ సర్ప్లస్‌లో ఉంది. ఇండియాలో ఒకే ఒక కారు 1 మిలియన్ కార్లు అమ్ముతున్నారు. టాటా అమ్ముతారంటే 2030లో అమ్ముతారు. చైనా ఏటి చెప్తున్నారంటే లాస్ట్ ఇయర్ ఓవర్‌టేక్ చేసాం. ఈసారి జపాన్‌కి సమాధి కట్టేసాం. మేము నంబర్ 1, మేం కింగ్ అలాగని చెప్తున్నారు. అలాగంటే ఒక మాసంకి 10 లక్షల బండ్లు అమ్ముతున్నారు. ఎక్స్‌పోర్ట్ మార్కెట్‌లో. వరుసంకేమో 1,20 లక్షల బండ్లు అమ్ముతున్నారు. ఇండియా ఏమో వరుసంకి 50 లక్షల కార్లు కూడా అమ్మడం లేదు. ఇది మనకి ఆళ్ళకి ఉన్న గ్యాప్. దీనివల్ల రూపాయి వీక్ అవుతూనే ఉంటుంది. ఓకే. ఫెడరల్ బౌలర్ ఏం చేస్తున్నారంటే బ్యాట్ త్రుప్పుకొని వస్తున్నారు. ఏం చెప్తున్నారంటే ఇలాగ ఇన్‌ఫ్లేషన్ చాలా హైగా ఉన్నది. ఈ వార్ కూడా ట్రంప్ ఏస్తున్నారు. ఒక 0.5% ఏస్తాం. అది 0.25% ఏస్తాం. అవ్వలేదంటామంటే 0.5% ఏస్తాం. కొలతను చూస్తే ఇన్‌ఫ్లేషన్ ఎళ్ళదు. గట్టిగా ఎర్రగా చూసినంత మాత్రం అగ్గిలాగా పెరగదు. అలాగని 0.5% పెరిగిందంటే 3,500కెళ్ళిపోతుంది డాలర్. దానికి ముందే రూపాయి పడిపోయింది. ఇండియాలో ఇన్‌ఫ్లేషన్ లేదని చెప్తున్న ప్లేస్‌లోనే ఇన్‌ఫ్లేషన్ 4.4 అయిపోయింది. ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ 5 దాటిపోయిందని గవర్నమెంట్ అని ఒక బూడిద గుమ్మడికాయనికి దాచి ఉంచడం అవ్వలేదు. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ పెంచరు. ఓకే. రూపాయి ఇంకా అతి పాతాళంకెళ్తుంది. ఇంట్రెస్ట్ పెంచారంటే మార్కెట్ పడుకుంటది. దానివల్ల బెటర్ మ్యూచువల్ ఫండ్ నుంచి పైనకొచ్చేసండి. హెచ్‌సిఎల్ టెక్ ప్రాఫిట్ 20% పెరిగింది. రూ. 12 డివిడెండ్ 24% కానీ రెవెన్యూ 13% పెరిగింది. దానివల్ల మార్కెట్ సందేహపడి టక్కని కట్ చేసేసింది. హెచ్‌సిఎల్ ఏం చెప్తున్నారంటే ఏ డేటా సెంటర్‌కి మేము 3,500 కోట్లు ఇచ్చి డబ్బులు కట్టి ఇన్వెస్ట్ చేస్తాం అంటున్నారు. కానీ ఒకళ్ళేం చెప్తున్నారు ఈ డేటా సెంటర్‌లో చైనా, తైవాన్, కొరియా, జపాన్ వీళ్ళే బెనిఫిట్ అవుతారు. ఎందుకంటే మెటీరియల్ అక్కడి నుంచి వస్తుంది.
కేవలం మనం రెంట్ మాత్రం కడతాం. అలాగని చెప్తున్నారు. ఇండియాలో డేటా సెంటర్ ఏమో మనకు లాభం లేదు. ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. దీనివల్ల విప్రో ఏం చెప్తుందనంటే ఇప్పుడే వీక్ రెవెన్యూ, ప్రాఫిట్ కూడా వీక్. ఎక్సెల్‌లో ఏదో ఉందని మార్కెట్‌కి అర్థమైంది. రెవెన్యూకి మీద ప్రాఫిట్ పెరిగిందంటే ఏదో ఉందని. అడ్జస్ట్‌మెంట్ ఎంట్రీ పాస్ చేశారన్నట్టు. ఖాళీ చేసేసింది. విప్రో కూడా పడుకొని ఉంటుంది. దీనివల్ల ఓకే. ఐటీ స్టాక్స్ 1, 2 అని మనం కన్సిడర్ చేసే సమయం శీఘ్రం వస్తుంది. అది మనం కన్సిడర్ చేస్తానే మనకి మంచిది. టీసీఎస్ ఏం చెప్తున్నాడు, ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీ మనం ఎక్స్‌పాండ్ చేసాం. దానివల్ల ఫండింగ్ మోడల్ కూడా ఇన్ఫరెన్స్ కాస్ట్ కూడా మేము ప్రొవైడ్ చేసాం. అలాగని చెప్పారు. 26% మార్జిన్ ఉంటుందని అని చెప్తున్నారు. ఇదిలా జరుగుతున్నప్పుడు చిప్ మ్యానుఫ్యాక్చరర్ తరగ టీఎస్ఎంసీ కూడా వాళ్ళ తరగ టర్నోవర్ రెవెన్యూ ఏమో 36% పెరిగింది. అంటే రెవెన్యూ 36% అంటే సేల్స్ 68% పెరిగింది. ఏఐ చిప్ డిమాండ్ దీనివల్ల స్ట్రాంగ్ పెర్ఫార్మన్స్ వల్ల టీఎస్ఎంసీని బాగా తెస్తుందంటున్నారు. కానీ ఈ కాస్ట్లీ మార్కెట్‌లోనే హైనెక్స్ పడిన నుంచి పడుకొని లెగడమే లేదు. దీనివల్ల దాంట్లో ఆక్సిజన్ ఏసి కొంత పెంచడానికి చూస్తున్నారు. అయినా జరగడం లేదు. హీరో మోటార్ కాప్ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మనం స్మాల్ బైక్, ఇంటర్మీడియేట్ బైక్ మీరు పుష్ చేస్తున్నారు. యాక్చువల్ చూసాను మన హార్లీ డేవిడ్సన్ బైక్ మీద ఓకే. ఈవీ విడా మీద మనం గ్రోత్ కాన్సంట్రేట్ చేస్తున్నాం. మేము చాలా శీఘ్రంగా మార్కెట్ పట్టేస్తాం. దీంట్లో 250-300 ఇంజిన్ బైక్‌ని పుష్ చేస్తాం. అలాగని చెప్తున్నారు. కొత్త మోడల్ 12 మోడల్ బండి వదులుతారు. కానీ దానివల్ల హీరో మోటార్ ఏమో 320,00,00,000 లాస్ చేశారు. ఓకే. మిగతా బిజినెస్ నుంచి 320,00,00,000 లాస్ చేశారు కొత్త బిజినెస్‌లోనే. కానీ కోర్ బిజినెస్ చాలా స్ట్రాంగ్ ఉన్నది. ఇండియా తాలూకా ఈవీ మార్కెట్ 2032లోనే 12% పెరిగి 30,000,000 యూజర్ వస్తారు. అలాగని చెప్తున్నారు. ఇది చూసామంటే ఎక్కడెక్కడ లాస్ అని చూసామంటే, ఏచర్‌లో మేజర్ యాక్సిడెంట్ దాంటి డబ్బు, ఆజుగట్లో చేసిన డబ్బు, 3 వీలర్ చేసాం ఎలక్ట్రిక్, ఇలా ప్లస్ ఈ హీరో ఫిన్‌కార్ప్‌లో చేసిన డబ్బు, ఇదంతా కలిపి 325,00,00,000 లాస్ వచ్చింది. కానీ కోర్ బిజినెస్ ఉందే ఓకే. 5,628,00,00,000 పెరిగిందది. దీనివల్ల కొత్త బిజినెస్‌లో ఇంకా రన్ చేయడానికి మేము రెడీ అవుతున్నాం. వోక్స్‌వ్యాగన్ నేను చెప్తున్నానండి. మోర్ దెన్ 50% ఆఫ్ ఎంప్లాయీ కట్ చేస్తామని చెప్తున్నాం. అడిషనల్‌గా ఒక 50,000 పీపుల్‌ని డిజాక్ట్ చేస్తాం అనుకుంటున్నాం. ఎందుకంటే అది కాస్ట్‌లలో చాలా ఎక్కువగా ఉంది. దీనివల్ల మాకు మేనేజ్ చేయడం అవ్వదు. ఇండియాలో కూడా ఇంపాక్ట్ ఉంటుందని అనుకుంటున్నాను. ఓకే. హోండా ఏమో సబ్ 4 మీటర్ ఎస్యూవీనేమో ఇండియాలోనే 2028లో లాంచ్ చేస్తున్నారు. చాలా ఎలక్ట్రిక్ ఎస్యూవీ కూడా లాంచ్ చేస్తారు. ఓలా ఏమో ఎంఎస్ఎంఈ పేమెంట్స్‌కి మేము డబ్బులు ఇవ్వకుండా ఉండడం, సప్లయర్‌తో డిస్ప్యూట్ అయ్యి పేమెంట్ చాలా డ్యూ ఉంది. బెటర్ ఓలాని బౌండీ అని డిక్లేర్ చేయొచ్చు. టాటా క్యాపిటల్ ఏం చేస్తున్నారా? కానీ గోల్డ్ లోన్ బిజినెస్‌లోని దిగి 118,00,00,000 యోగ్ లోన్స్ అని తీసుకుంటున్నారే. కంప్లీట్‌లీ ఎక్వైర్ చేస్తున్నారు. స్పేస్ ఎక్స్ పీక్ నుంచి 40% పడిపోయింది. ఇది ఎక్స్‌పెక్ట్ లైన్‌లో ఉంటుంది. ఇవాళ ఇన్ని ముఖ్యమైన న్యూసెస్ ఉన్నాయి. ఓలా అవాయిడ్ చేయండి. మిగతా స్టాక్ అంతా కింద పడింది కన్సిడర్ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధుమిత్రులకి ఇవ్వండి. వాళ్ళు కూడా చూడమని చెప్పండి. థాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్‌లో కనిపిస్తున్న మెయిల్ ఐడీకి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీమ్ మీకు కాంటాక్ట్ చేస్తారు. అందరికీ నమస్కారం. పైల రోజు అని ఫైనాన్షియల్ లిటరసీ, మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్ అది. చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగొచ్చిందని, బార్టర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్‌కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్‌లోని ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థాంక్ యూ. వెబ్ పేజ్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10-12 ఆర్టికల్స్ వేస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకేమో ₹99 ఉంది. చెప్పిన కాన్సెప్ట్స్ ఏమో గ్రేట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూజ్‌ఫుల్ ఉంటుంది. థాంక్ యూ. నమస్కారం. పిల్లల గురించైనా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీమ్‌ని ట్యాగ్ చేయండి. కిందున్న నంబర్‌ని వెబ్‌సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం ఇంత పుస్తకం అవైలబుల్‌గా ఉంది. మీరు వెబ్‌సైట్ కొనొచ్చు. కిందున్న వాట్సాప్ నంబర్ కూడా మెసేజ్ చేయొచ్చు. థాంక్ యూ. నమస్కారం.